పగిళ్ళ వీరయ్య శాఖలి పగిళ్ళ వీరయ్య శాఖలి దూదేకుల చెప్తా దూదేకుల భాష్మయ్య ఆకుల పుల్లయ్య ఆకుల అన్న ఆకుల పుల్లయ్య ఆకులు రాయలేడు దొరల గుమ్మస్తా వండిపెట్టి ఆకుల పుల్లయ్య కమ్యూనిస్టుల మూరగుండ్ల వెంకటయ్య మూరగుండ్ల అంటే మా అన్న అంటే పెదనాయన కొడుకు మూరగుండ్ల వెంకటయ్య కోట సూర్య కూడా కోట సూర్య సాధులో కలిసి వారిని చంపేస్తాం అంటే ఆవంచి సూర్య కోమటి కులం ముసల్తాన్ పెళ్లి చేసుకుని కొడుకు శ్రీరాపేట ఉంటారు కానీ సూర్య కోరిపల్లి సత్య అక్కిరెడ్డి హజారి పెదనర్సయ్య వీళ్ళు మాకు తెలుసు వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ శాఖను పెట్టారు ఏది మన నైజాం గవర్నమెంట్ లో కమ్యూనిస్టుల పోరాటాల సందర్భంగా శాఖ దీన్ని శాఖకు ఈ మొత్తం దొరల కుప్పలు ఉండేది ఇక్కడ ఈ శాఖకు మూరముల వెంకటయ్యను అధ్యక్షుని చేసి తుపాకీ ఇస్తారు ప్రతి శాఖకు ఒక తుపాకీ ఇచ్చేది వెంకటయ్య తుపాకీ ఇచ్చి ఆయన అధ్యక్షుని చేసిపోయారు రేపానంగా చేసిపోయి కమ్యూనిస్ట్ పార్టీ మేరెంకన్న నాయకత్వాన్ని ఈ ఊరికి వచ్చి మీరు తుపాకీ దగ్గర తుపాకీ ఎవరు లీడర్ అంటే ఈయన ఎన్నుకున్నాం అన్నారు ఎన్నుకున్నాం అనగానే ఈయనకి ఏం చెప్పారంటే మీరు తెల్లారిటాకే ఈ దొరల కుప్పలన్నీ తలగబెట్టాలని ఆర్డర్ వేసిపోయారు. ఇంకోటి మా తాతలు ముగ్గురు అయితే ముగ్గురు ఆస్తులు పంచుకున్నారు. పంచుకున్నాక మా చిన్న ఆయన మా చిన్న తాత మా పెద్ద చచ్చిపోయినాక మా నాయనమ్మ మా చిన్న తాత ఉంచుకుంది. ఉంచుకుంటే కొడుకు పుట్టిండు. వాడు కొంచెం పెద్దోడై కమ్యూనిస్టులు కలిస్తే నాకు ఆస్తి ఇస్తలేరని చెప్పి కమ్యూనిస్టులు ఫిర్యాదు అయితే మా నాయన చంపుదామని ప్రయత్నిస్తే వడ్డే వెళ్ళమని అయితే మరి మా నాయన పైన తర్వాత ఊరికి అయితే మా తల్లి గారు ఊరికి మామూలు మా తాత ఏం చేసినంటే మేరెంకాయ కలిపెట్టు సంగతి అట మా అల్లుడికి ఇట్లా చెప్తారు. మేరెంకను ఉత్తరం రాసే పైన సేపు రాస్తే అప్పుడు మా ఆయన వదిలేసాడు. అయితే అప్పుడు మా ఆయన 4 ఎకరాలు పోయి ఆయన మేము ఇచ్చినాం. 6 ఎకరాలు మా చరబంధువులు ఇచ్చారు. ఆ తలవూరు పెట్టని ఎక్కువ 2 ఎకరాలు తీసుకుంటాం. అక్కడ విధంగా 4 ఎకరాలు ఇచ్చేసాం. మా నాయన ఇచ్చినప్పుడు ఇంకా 10 ఎకరాలు మీ తాతల పేరు ముగ్గురు? మా తాత పేరు పెద్ద ఆయన పేరు వెంకయ్య, నరసింహ వెంకయ్య. రెండవ ఆయన పేరు కుమరయ్య, మూడో ఆయన పేరు లింగయ్య. లింగయ్య పెట్టే కొడుకు పిచ్చయ్య. మీ నాయన ఎవరు పుట్టిండు వీళ్ళ దాంట్లో? కుమరయ్య. కుమరయ్యకు మీ నాన్న తాత పేరు నేను పెట్టి. ఈ లింగయ్యకు పుట్టిన వాళ్ళు ఎవరు? లింగయ్య పుట్టి పిచ్చయ్య. ఆయన సంతానం లేకపోతే ఈ పుచ్చుకుని పుట్టారు. పిచ్చయ్యకు లింగయ్య పుట్టారు. లింగయ్య పేరు శరబంధు కుమరయ్య కొడుకు కానీ పిల్లలు లేక లింగయ్య దాదుకుండు. లింగయ్య పేరు పెడతాను పేరు లింగయ్య పేరు పెట్టుకుంటాడు. అయితే ఈ వెంకయ్య పెద్ద ఆయన కదా, ఆయన చచ్చిపోయినాక పిల్లలు లేదు. ఆయన కూడా చచ్చిపోయినాక ఈ లింగయ్య ఉంచుకుంది మా నాయనమ్మ. ఉంచుకున్నాక పిచ్చే పెట్టిండు. ఆ పిచ్చే పెట్టిన తర్వాత కమిషనబడి కమిషన్ చెప్తే మన భాగం ఇచ్చారు. మా నాన్న 7 వెంకటయ్యకు తెల్లారిట కుప్పలు తలగబెట్టాలని నిర్ణయించారు. మేరెంకన్న రాష్ట్ర నాయకుడు. బిఎన్ కంటే సమకాలికుడు. జైలుకు పోయిండు 3 ఏళ్ళు జైలు. మేరెంకన్న మేరెంకన్న వెంకటయ్యకు
ఈ దొర్రల కుప్పలు, ఇసునూరు దొర్రల కుప్పలు, ముకుందాపురం మొత్తం పొలాలు ఇసునూరు దొరలు అయితే కుప్పలు తలగబెట్టమని నిర్ణయించిపోయాడు. చరిత్రానికి ఇది రాసేది ఒక మాట మొత్తం వేరే వాళ్ళు ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి గ్రామ కమాండ్ చేయడం దళ కమాండర్ తలగబెడతారు. తెల్లారితాకు కుప్పలకు మొత్తం నిప్పంటించారు. దొరల కుప్పలు దొరలే దొరల కుప్పలకు నిప్పంటిస్తారు. మొత్తం పొగలు వెళ్తాయి. దొరల కుప్పలు తలగబడ్డాయని మొత్తం ఊరి మీదకి నైజాం గవర్నమెంట్ తెల్ల గుర్రాలు రజాకారులు వచ్చారు. ఊరి మీదకి రజాకారులు వచ్చేసరికి తలా ఒక రజాకారులు వచ్చి వీళ్ళని చంపాలని మొత్తం నిర్ణయించి బాగా అడలు చేశారు. అడలు చేస్తారు. కోట సూర్య పోయి ఇక్కడ ఉంటే నేను ఎన్నాళ్ళకి బతాన్ని చాలా రోజులు పోయి సాధుల్లో కలిసి టింగ కొట్టుకునేది నేర్చుకొని మా అక్క తింటే కొనాళ్ళకు వచ్చాడు. వెనకట మళ్ళా మా ఎరకలు వచ్చాడు. ఈ మూరవుల వెంకటయ్యంతో తలగబెట్టిన మెయిన్ మేస్త్రికి ఆర్డర్ ఇచ్చేవాడికి లీడర్కు వాడు దెక్కపోయాడు. వాడు కాచిపేటల వాళ్ళ మేనమావలు ఉంటే దెక్కపోయి ఈ వాళ్ళ నాయన మేనమావలు వాళ్ళ తాతలుంటే ఎక్కడ ఉండాలి వీడు ఎక్కడ ఉంటే బతాడని ఆడి తోలొచ్చారు. ఇక కాజీపేట తోలొచ్చారు. ఈ పెద్ద నర్సయ్యం ఈ చిన్న నర్సయ్యను పట్టుకొని కొన్ని రోజులు దెంకపోయి వచ్చి చిన్న నర్సయ్యను పట్టుకొని కాంగ్రెస్ లో కలిసి దూరం కడిగి రాజుపడి పోలీస్ పార్టీలకి మాయిలో కూడా పోలీస్ పార్టీల గురించి నువ్వు చేసుకొని బతుకుంటే ఇక నువ్వు ఏ తెరువు పోకని వాళ్ళకి పని కల్పించారు. పెద్ద నర్సయ్య కల్పించాక సాకలి వీళ్ళు కొన్ని రాళ్ళు మూత్రాశ లక్ష్మీ నర్సు ఇప్పుడు